హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటూ ఇక వ్లాగ్‌లోకి వెళ్ళిపోదామా? మన ఆడవాళ్ళు ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులతో ఏదో ఒక పనులతో బిజీగా ఉంటాము ఇంట్లో. కానీ కొంతమంది ఇంట్లో మగవాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసా? మేము వెళ్ళిపోయిన తర్వాత మీకంతా ఫ్రీ టైమే కదా! ఇంకేముంటుంది. టీవీ చూసుకుంటారు, చక్కగా పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. ఇంక ఇంట్లో ఉండి చేసేదేముంది అని అనుకుంటారు. ఆహా! ఆ ఊహ ఎంత బావుందో కదా! కానీ అక్కడ జరిగేదేంటి? మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాము అనేది మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంత రెస్ట్ తీసుకునే టైం మనకే దొరికితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయండి? ఆడవాళ్ళకే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? ఇంట్లో ఉండే వాళ్ళందరూ సమానంగా బాధ్యత తీసుకుంటే అప్పుడు కదా మనకు దొరికేది రెస్ట్. అదే మాట మనం చెప్పాలి. వాళ్ళని కూడా మనం చేసే పనిలో భాగస్వాములను చేయాలి. సరే, మనం ఈరోజు మనీ సేవింగ్స్ గురించి మాట్లాడుకుందామా? నేను చెప్పే మాటలు కొంతమందికైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మనకు వచ్చే ఆదాయం బట్టి మాత్రమే మనం ఖర్చు చేసుకుంటూ ఉండాలి. ఆదాయానికి మించిన ఖర్చు చేస్తే అప్పే మిగులుతుందే తప్ప మనకు పొదుపు అనేది ఏమీ ఉండదు. మనకు వచ్చే ఆదాయాన్ని ఒక ప్లానింగ్‌గా ఖర్చు చేసుకుంటూ ఉంటే రేపు పొద్దున్న మనం ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం రాదు. మన పిల్లల ఫ్యూచర్‌కి ఎంతో కొంత సేవ్ చేయగలుగుతాము. మనకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసు. అలానే మనకు అయ్యే ఖర్చులు కూడా మనకు తెలుస్తాయి. కనుక మనం ఖాళీగా ఉన్న టైంలోని ఒక బుక్ తీసుకొని దేనికి ఎంత ఖర్చవుతుంది అనేది మనం రాసుకుంటూ ఖర్చు చేసుకోవాలి. మనకు శాలరీ వచ్చిన వెంటనే అందులో నుండి ఒక రూ. 1000 ముందుగా పక్కకు తీసేసుకుందాము. అది మనకు కాదు. మన శాలరీ కాదు. మనకు 30,000 శాలరీ అనుకోండి. అందులో నుంచి రూ. 1000 తీసేస్తే 29,000. మన జీతం 29,000 అనుకోవాలి. ఇంకా రూ. 1000 గురించి అసలు ఆలోచించకూడదు. ముందుగా మనందరం అలవాటు చేసుకోవాల్సిన ఒక పని ఏంటి అనంటే డైరీ రాయటం అండి. మనం రోజు చేసే పనులను డైరీ రాసుకోవడంతో పాటుగా మనకు వచ్చే ఆదాయాన్ని మనం ఎంత ఖర్చు చేస్తున్నాము, రోజు ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది మనం ఒక నెల రాస్తే ప్రతి నెల మనకు ఆటోమేటిక్‌గా అలవాటవుతుందండి. దాన్ని బట్టి కూడా మనం ఖర్చులనైతే తగ్గించుకోవచ్చు. అలా రాయటం వలన ఏంటి అంటే మనకు ఖర్చు ఎక్కడ ఎక్కువవుతుంది, మనం ఎక్కడ వేస్ట్‌గా ఖర్చు చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. మనకు ముందుగా వచ్చే ఆదాయాన్ని రాసుకొని, దాని తర్వాత మనకు ప్రతి నెల ఉండే రెగ్యులర్ ఖర్చులుంటాయి కదండీ! ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లని, తర్వాత కాయగూరలకు ఎంత ఖర్చు పెడుతున్నాము, పాలుకి, ఇంకా మెయిడ్ ఉంటే మెయిడ్‌కి, వీళ్ళందరికీ ఎంతెంత ఇవ్వాలి అనేది ముందుగా రాసేసుకుంటే, మిగిలిన డబ్బులు ఎంతుంటున్నాయి, వాటిని ఎలా ఖర్చు చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనలో చాలామంది చాలా రకాలుగా డబ్బులను సేవ్ చేస్తూ ఉంటాము. కొంతమంది ఇంట్లోనే డబ్బులు దాచుకుంటారు. మరి కొంతమంది బ్యాంక్స్‌లోని దాచుకుంటారు. ఇంకొంతమంది బయట బిజినెస్‌లో పెడతారు. మరికొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొన్ని రకాలుగా. ఏది చేసినా ఆలోచించి అవి మనకు ఎంతవరకు యూజ్ అవుతాయనేది మనం తెలుసుకొని చేయాలండి. ముందుగా ఇంటి ఖర్చులను ఎలా తగ్గించుకోవాలనేది చూసేద్దాము. దీని గురించి మనం ఆడవాళ్ళ రాజ్యమైన కిచెన్ నుండి స్టార్ట్ చేసేద్దామా? కిచెన్‌లో మనం ఎక్కువగా యూజ్ చేసేవి స్టవ్వు, గ్యాసు, వంట చేసుకోవడానికి కొన్ని పాత్రలు, తరువాత గ్రోసరీస్. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా సిలిండర్ గురించి మాట్లాడుకుందామండి. మనకు ఎన్ని రోజులొస్తుంది మనం పెట్టినప్పటి నుంచి అనేది డేట్ నోట్ చేసుకోవాలి. కొంతమందికి ఒక నెలలో అయిపోతుంది. కొంతమందికి 2 నెలలు, కొంతమందికి 3 నెలలు, అంతకన్నా ఎక్కువ నెలలు వాడేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అంటే వాళ్ళు వంట చేయట్లేదని అర్థం కాదు కదా! మనం వంట చేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వంట చేస్తే గ్యాస్ ఎక్కువైపోతుంది అనుకుంటారు చాలామంది. కానీ అలా చేయటం వలన మనకు గ్యాస్ చాలా వరకు ఆదా అవుతుంది. గ్యాస్ వచ్చిన వెంటనే సిలిండర్ పైన ఒక డేట్ అంటూ రాసుకుంటే మనకు మంత్‌కి ఎన్ని రోజులొస్తుంది, లేదు అంటే ఎన్ని మంత్స్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక కూరగాయల విషయానికొస్తే చాలామంది 10 రోజులకు, 15 రోజులకని తెచ్చేసుకుంటారు. మీకు మార్కెట్ దగ్గరగా ఉంది అని అనుకుంటే మనం వారానికి ఒకసారి వెళ్ళొచ్చు. లేదు 2, 3 రోజులకు ఒకసారి వెళ్ళొచ్చు. అంతేకానీ మంత్‌కి ఒకసారని, 15 రోజులకు ఒకసారని తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి వాటిని కుళ్ళబెట్టి పడేయకండి.
కూరగాయలు తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు వాటిని ఎక్కువగా తెచ్చుకొని ఎలా స్టోర్ చేయాలనే టిప్స్ ఉంటాయండి. వాటిని యూజ్ చేసి కొన్నిటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. అవి పచ్చి బఠానీ కావచ్చు, తర్వాత స్వీట్ కార్న్, టమోటాస్, తర్వాత ఆనియన్స్ అని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయానికొస్తే ఉల్లిపాయలు మనం కొనేటప్పుడు పెద్దవి కాకుండా చిన్న చిన్నవి కొంటే మనకు స్టోరేజ్‌కి బావుంటుంది. అక్కడ కాయగూరలు కూడా వేస్ట్ కావు. ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనం వంట ఎంత చేయాలి అనేది మనకొక ఐడియా ఉండాలి. అంతేకానీ మనం ఎక్కువ ఎక్కువ వండేసుకొని పడేసుకుంటే అక్కడ కాయగూరలు వేస్ట్, డబ్బులు వేస్టే కదండీ! ఇప్పుడు ముగ్గురు ఉన్న వాళ్ళ దగ్గర నలుగురికి, ఐదుగురికి చేసినట్లు అర కేజీలు, కేజీలు చేసేస్తే వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడతాము. ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటిని మర్చిపోయి తర్వాత మళ్ళీ వాటిని తీసి వాటిని డస్ట్‌బిన్‌లో పడేస్తాము. చివరికి మనము తినము, ఎవరికీ ఇవ్వము. మన ఇంట్లో మన వాళ్ళు ఎంత తింటారు? ఎంత సరిపోతుంది? అనేది మనకొక ఐడియా ఉంటుంది కదండీ! ఎన్నాళ్ళ నుంచో చేసేవాళ్ళం. ఆ మాత్రం మనం అది గమనించుకోకుండా ఉండం కదా! సో, అక్కడ మనం కొంతవరకు సేవ్ చేయవచ్చు. కాయగూరల రేట్లు ఎక్కువగా ఉన్న టైంలోని ఆకుకూరలను తెచ్చుకొని తింటే హెల్త్‌కి హెల్తు ఉంటుంది. ఖర్చు కూడా కొంచెం తక్కువ అవుతుంది. ఇక పాల ప్యాకెట్లు అనేవి అందరింట్లో కామన్‌గా ఉండే ఖర్చే. సో, అవి ఎంత తెచ్చుకోవాలి? వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉండేది ఎండాకాలం కనుక వాటిని కొంచెం ఎక్కువగా బయట పెడితే అవి పాలు విరిగిపోతాయి కనుక మరకపెట్టి చల్లార్చిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇక ట్రావెలింగ్ విషయానికొస్తే పెట్రోల్ అండి. పెట్రోల్ మనం ఎంతవరకు సేవ్ చేయవచ్చు అనేది మన చేతిలోనే ఉంటుంది కదా! మన ఆఫీస్ చాలా దూరం అనుకోండి. మనం బండి మీదే వెళ్ళాలి అని కాకుండా బస్ కానీ, తర్వాత ఆటో గానీ కన్వీనియంట్‌గా ఉంటే మనం వాటిని యూజ్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఆడవాళ్ళలో నాకు నచ్చనిది ఏంటి అంటే షాపింగ్ అండి. ఫ్రెండ్స్‌తో కానీ, రిలేటివ్స్‌తో కానీ షాపింగ్‌కి వెళ్తే మనకు అవసరం లేకపోయినా, ఫెస్టివల్స్ కానీ ఏమీ లేకపోయినా చూసి కొంతమంది కలర్ నచ్చింది. నా దగ్గర ఈ కలర్ లేదు, ఈ డిజైన్ లేదని సారీస్ కొనేసుకుంటూ ఉంటారు. కానీ వాటినైతే యూజ్ చేయం మనం. మనం ఫ్రెండ్స్‌తో వెళ్ళినా, రిలేటివ్స్ వెళ్ళినా వాళ్ళేదో అనుకుంటారు. మనం కొనలేదు, పిసినారిగా ఆలోచిస్తున్నామని అనుకున్నా పర్వాలేదు. మనకక్కడ అవసరం లేనప్పుడు మనం కొనకుండా ఉండటమే మంచిది. ఎవరో ఏదో అనుకుంటారని మనం మొహమాటానికి పోతే ఖర్చు పెరిగేది మనకే తప్ప, మనకు అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళొచ్చి మనకేమి డబ్బులివ్వరు కదా! ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకుండా మన గురించి ఏంటి, మనం ఏంటి అని తెలుసుకొని, మనం జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉండాలి. ఇక నేనైతే ఇంట్లోనే బట్టలను ఐరన్ చేసుకుంటూ ఉంటాను. ఇక సారీస్ డ్రై వాష్ కంటే ఇంతకుముందు ఇచ్చేదాన్ని కానీ, ఇప్పుడైతే నేనే షాంపూ వాష్ చేసుకొని, పట్టు చీరలు అలాంటివైతే మాత్రం నేను బయటకి ఐరన్‌కి ఇస్తున్నానండి. మిగిలిన వాటన్నింటిని కూడా నేనే చేసుకుంటాను. పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునే టైం దొరుకుతుంది కదండీ! మధ్యాహ్నం ఒక్క హాఫ్ అన్ అవర్ మనం టైం స్పేర్ చేశాము అనంటే నెక్స్ట్ డేకి కావాల్సిన బట్టలను ఐరన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు ఎంతో కొంత డబ్బులైతే సేవ్ అవుతాయి. ఇక ఇంట్లో పనులన్నిటిని కూడా మనమే చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మనం మెయిడ్‌ని పెట్టుకుంటాము. వాళ్ళు మనకు నచ్చినట్లు కాకుండా వాళ్ళకి నచ్చినట్లు చేసి కంగారుగా చేసి వెళ్ళిపోతారు. అవి సరిగ్గా క్లీన్ అవుతాయో లేదో తెలీదు. తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మాకు హెల్త్ సహకరించదు. హెల్త్ అస్సలు బావుండటం లేదు. ఇంకా జాబ్‌కి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. టైం ఉండటం లేదు అనుకుంటే తప్ప మెయిడ్‌ని పెట్టుకోకుండా ఉండటానికి మాత్రం ట్రై చేయండి. ఒకప్పుడు మన చేతిలోని డబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు బ్యాంక్స్‌లో ఉంటున్నాయి. అంటే ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ కాకుండా చాలామంది క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఏదైనా మనం అవసరానికి యూజ్ చేసుకుంటే పర్వాలేదు. కానీ అనవసరమైన వాటికి కూడా యూజ్ చేసుకుంటే ఖర్చు ఎక్కువయ్యి అప్పుల పాలవుతారు. మెయిన్‌గా ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే దానంత మంచిది ఇంకెక్కడా లేదండి. కానీ చాలామందైతే మాత్రం వాటికి వచ్చే బిల్‌ని మాత్రం పే చేయకుండా వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుకొని అప్పుల పాలైపోయే వాళ్ళున్నారు. చాలామంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేసిన తర్వాత టైంకి పే చేసుకుంటే ఒక లాభం ఉంటుంది. అంతేకానీ దానికొచ్చే ఇంట్రెస్ట్‌ని అలా మనం పెంచేసుకుంటూ పోతే మాత్రం దాని అంత నష్టం మనకి ఇంకొకటి ఉండదు. మనం ఇంట్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే సేవింగ్స్ ఎలా చేయాలి అనేది నేర్పించాలి. దానికి మనం రోజు ఖర్చు చేసే వాటిలోని చేంజ్ ఎంతో కొంత వస్తుంది కదండీ! రూ. 10 అని, లేదు అంటే కాయిన్స్ రూ. 2, రూ. 1 ఏవో ఒకటి కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా! అవి వాళ్ళ చేతికిచ్చి డిబ్బీలో వేయమని చెప్పాలి.
వాళ్ళ చేత వేయించి ఒకేసారి వాళ్ళకంత అమౌంట్ గాని మనం చూపించాము అనంటే వాళ్ళు ఎంత ఆనందపడతారో కదా! వాళ్ళకి కూడా ఓహ్! ఒకేసారి ఇంత డబ్బులు సేవ్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు కూడా సేవ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి ఇప్పటినుంచే మనం నేర్పించడం వలన ఫ్యూచర్‌లో కూడా వేస్ట్ ఖర్చులనేవి వాళ్ళు పెట్టకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. చాలామంది ప్రతి పండక్కి బట్టలు కొత్తవే వేసుకోవాలి అని ఒక సెంటిమెంట్ ఉంటుంది. అటువంటప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా బట్టలు తీసుకుంటే మనకు డబ్బులు ఎంతో కొంత సేవ్ అవుతాయి. ఇప్పుడు పెద్ద పండుగ అంటే సంక్రాంతికి ఆ నెలలోనే బట్టలు తీసుకోవడం కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకొని లోపల పెట్టేయటం వలన మనకి ఆ మంత్‌లో బడ్జెట్ అనేది కొంచెం తగ్గుతుంది. పండుగ నెలలోనే తీసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు కదా అండీ! మన దగ్గర డబ్బులున్నప్పుడు ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు మనం బట్టలు కొనేసి అంటే బ్రాండెడ్స్‌కి మాత్రం వెళ్ళకండి. బ్రాండెడ్స్ మనం తీసుకున్నా కూడా ఎక్కువగా వేసుకోము. డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టినా కూడా మనం వాటికి ఎన్నో రోజులు మనం వాడం కదా! సో, మంచి బట్టలే తీసుకోండి. తక్కువ రేట్‌లో కూడా వస్తాయి. సో, అక్కడ కూడా మనం బ్రాండెడ్స్‌కి వెళ్ళకుండా అమౌంట్‌నయితే సేవ్ చేయవచ్చు. ఇక ఫంక్షన్స్ అంటారా? ఎవరైనా ఫంక్షన్‌కి పిలిచినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కానీ, గిఫ్ట్‌కి కానీ డబ్బులవుతూ ఉంటాయి. కనుక ప్రతి నెల వాటి గురించని ఒక 500 పక్కన పెట్టుకుంటే, ఒక నెల ఫంక్షన్ ఉండొచ్చు. ఒక నెల మనకు లేకపోవచ్చు. ఆ విధంగా ఆలోచిస్తే మనం ఫంక్షన్స్ ఉన్నాయి. డబ్బులు ఇప్పుడు గిఫ్ట్ కొనడానికి లేవు అని ఆలోచించకుండా, మనం అందులో నుంచి తీసి మనం గిఫ్ట్ అయితే కొనొచ్చు. మనం రేపటి గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచిస్తేనే మన ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్ కూడా బావుంటుంది. మనకి ఎలానో ఇప్పుడు ఇలా జరిగిపోతుంది. రేపు పొద్దున్న పిల్లల ఫ్యూచర్ బావుండాలి అనంటే మనం ఇప్పటి నుండే సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఎవరైనా సేవింగ్స్ స్టార్ట్ చేయలేదు అనంటే ఇప్పటి నుంచైనా తక్కువ అమౌంట్‌తో రూ. 100 నుంచి స్టార్ట్ చేయండి. మన ఆలోచించే విధానం ఎలా ఉండాలి అంటే మన గురించే కాదు, మన పిల్లల గురించే కాదు, భావి తరాల గురించి, మన తర్వాత వచ్చే తరం గురించి కూడా మనం ఆలోచించాలి. మనం ఇలా పొదుపు చేయటం వల్ల మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తే కాదు, వచ్చే తరాల భవిష్యత్తు కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు కనుక. అందుకే అంటారు పెద్దలు, చెట్టు ఒకటైతే విత్తనం ఒకటవుతుందా అని. ఏమంటారండి? థాంక్ యూ ఫర్ వాచింగ్.